సమయంలో గరిడేపల్లిలోని పొనుగోడు ఎక్స్ రోడ్ వద్ద ఇది ఒక విచిత్రమైన కేసు. ఇది సోషల్ మీడియాను ఉపయోగించుకొని జరుగుతున్నటువంటి నేరాలకు సంబంధించినటువంటి కేసు. ఇది ఈరోజు ఉదయం 9 గంటలకు గరిడేపల్లి మండలం పొనుగోడు ఎక్స్ రోడ్ వద్ద మేము వాహనాల తనిఖీ చేస్తుండగా అరైవ్ అండ్ అలైవ్ అనే ప్రోగ్రాంలో భాగంగా వాహనాల తనిఖీ చేస్తుండగా ఈ కారులోనే వాళ్ళు ఇద్దరు వ్యక్తులు సస్పెక్ట్గా వస్తూ ఉన్నారు. కారు యొక్క నెంబర్ కూడా కనిపించకుండా ఉంటే మేము అనుమానించి ఆ కారును ఆపి వాళ్ళ దగ్గర చెక్ చేయగా వాళ్ళ దగ్గర 1,20,000 రూపాయల నగదు, ఒక 2 సెల్ ఫోన్ దొరికినాయి. ఆ సెల్ ఫోన్లు మేము తనిఖీ చేసి చూడగా అది ఒక ఫేక్ అంటే డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఫేక్ ఫోన్పే అందులో ఉన్నది. దీని గురించి విచారణ చేసి వాళ్ళని మాట్లాడగా వాళ్ళు ఈ 10 రోజుల కాలంలోనే హుజూర్ నగర్లో 2 ప్రాంతాలలోను మరియు గరిడేపల్లి పోలీస్ స్టేషన్కి ఎదురుగా ఉన్నటువంటి కిరాణం షాపులోను మరియు మఠంపల్లి, త్రిపురారం, మిర్యాలగూడ అండ్ మేలే చెరువు ఈ ప్రాంతాలలో వీళ్ళు ఈ యొక్క సెల్ ఫోన్లో వీళ్ళు ఏం చేస్తారంటే మొదటగా క్రోమ్లోకి వెళ్ళిపోయి సెల్ ఫోన్లో ఫోన్పే పేక్ అని ఒకటి ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకుంటారు. డౌన్లోడ్ చేసుకొని ఎక్కడైతే మనకు ఈ షాపులలో ఎక్కడైతే మనకు ఈ యొక్క అదేంటారు స్కానర్ అయితే ఉంటుందో స్కానర్లో పెట్టంగానే దానిలో అమౌంట్ కొట్టంగానే వాళ్ళకు వెళ్ళిపోయినట్టుగా బ్లూ టిక్ వచ్చేసి సౌండ్ కూడా వస్తుంది. దానితో వాళ్ళు ఉన్నటువంటి బిజీలో వాళ్ళు ఏమనుకుంటారంటే అమౌంట్ మాకు పడింది అనుకుంటారు. వీళ్ళు ఆల్ ఆఫ్ సడన్గా అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ విధంగానే గరిడేపల్లి పోలీస్ స్టేషన్కి ఎదురున్నటువంటి కిరాణం షాపులో వీళ్ళు ఒక 26,000 రూపాయల బిల్లు అన్ని కూడా కిరాణం వస్తువులు కొనుగోలు చేసినారు. కొనుగోలు చేసి కారులో ఒక వ్యక్తి రెడీగా ఉంటాడు, వచ్చి సరుకులంతా కూడా కారులో వేసుకొని ఈ ఫోన్పే కొట్టినట్టుగా అతను చూపించేసి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అదేవిధంగా హుజూర్ నగర్లో కూడా 2 ప్రాంతాల్లో కూడా అదే విధంగా చేయడం జరిగింది. మఠంపల్లిలో సిగరెట్ ప్యాకెట్లకు సంబంధించి అక్కడ కొనుగోలు చేసి సేమ్ ఫోన్పే ద్వారా చేసినట్టుగా ఈ విధంగా మొత్తం కలిపి 1,20,000 రూపాయల నగదుని వాళ్ళు ఈ ఫోన్పే ద్వారా కొట్టినట్టుగా వాళ్ళు చూపించడం జరిగింది. ఈ రోజు మనం పట్టుబడిలో దొరికిన తర్వాత వాళ్ళ దగ్గర సేమ్ అమౌంట్ 1,20,000 రూపాయల అమౌంట్ను మనం క్యాష్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సెల్ ఫోన్లో కూడా తీసుకోవడం జరిగింది. ఈ సెల్ ఫోన్లో భాగంగా ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఈ క్రోమ్లోకి వెళ్ళి దాన్ని ఫేక్ ఫోన్పే అని చెప్పి ఒక యాప్ ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకు స్కానర్ కనుక దాన్ని చూపించినట్లయితే సేమ్ మనం రియల్ గూగుల్ పే ఫోన్పే లాగానే దాంట్లో స్కాన్ అవుతుంది. అక్కడ అమౌంట్ కూడా మనం అమౌంట్ కొడతాము, అమౌంట్ పంపిస్తాం, కానీ అమౌంట్ అందులో నుంచి వెళ్ళదు. కానీ రిసీవర్కి మాత్రం అమౌంట్ వచ్చినట్టుగా చూపిస్తుంది. ఈ విధంగా వాళ్ళని మోసం చేస్తూ వాళ్ళు వెళ్ళడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా ఒక అతను వచ్చేసి జగ్గేపేట అతను, ఇంకొక అతను వచ్చేసి జగ్గేపేట, కానీ అది ఇంతకుముందు మిర్యాలగూడ పోయి జగ్గేపేటలో ఉంటున్నారు. ఈ ఇద్దరు కూడా వాళ్ళు అక్కడ ఇద్దరు దోస్తులు వాళ్ళు చేసేటువంటి క్రమంలో వాళ్ళకు కొద్దిగా వెళ్ళక ఈ విధంగా చేద్దాం, ఇది సులభంగా ఉందన్న ఉద్దేశంతో వాళ్ళ యొక్క దీన్ని ఎంచుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు మనం అందరూ పట్టుబడి చేసినాము. అందరూ కూడా చెప్పేది ఏంటంటే సులభంగా మనకు ఉన్నటువంటి బిజీ లైఫ్లో మనం మోసాలు చేయడం చాలా ఈజీగా జరుగుతూ ఉంది. మన గూగుల్ పే కూడా చాలామంది వచ్చేసి నేను 40,000 రూపాయలు నేను గూగుల్ పే కొడతా, మీరు నాకు క్యాష్ ఇవ్వండి అర్జెంటుగా ఉంది అని చెప్పడం ద్వారా కూడా మనల్ని కొడుతూ ఉన్నారు. వాళ్ళకి 200, 300 ఆశ చూపిస్తారు వీళ్ళు. దయచేసి ఇలాంటి మోసాలకు కూడా పోవద్దు. రెండోది, ఈ మధ్యకాలంలో ఇక్కడ కూడా బంగారు బిస్కెట్లు అని చెప్పిన దాని మీద కూడా మిత్తిల రూపంలో కూడా చేస్తూ ఉన్నారు. వీటికి కూడా ప్రజలు మోసపోవద్దని చెప్పని మీకు మేము దీని ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉంది.